నేను మీ అమర్నాథ్ పాకలపాటి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం భారతదేశాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు నడిపిస్తున్నటువంటి ఒక దివ్య భగవద్గీత గురించి ఇప్పుడు నేను మీకు నా వైపు నుంచి కొంత విశ్లేషణగా భగవద్గీతను వివరించే ప్రయత్నం చేస్తాను. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, సంశయంలో మునిగిపోయినప్పుడు, ఘర్షణ పడుతున్నప్పుడు, నైరాశ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు అలా వెళ్ళు ఇలా వెళ్ళు అని దిశానిర్దేశం చేయగలిగిన వ్యక్తుల్ని మనం గురువులుగా పిలుస్తాం. అచ్చం ఇలాంటి లక్షణాలన్నీ భగవద్గీతలోనూ ఉన్నాయి. విషయం ఏదైనా, సందర్భం ఏదైనా, ఒక సమస్యకు ఆత్మసంతృప్తి కలిగించేలా చక్కటి పరిష్కారం ఇవ్వగలిగిన సత్తా ఈ గ్రంథానికి ఉంది. అందుకే ఒక్క మనిషికో, ఒక బృందానికో కాదు, ఒక జాతికే నిర్దేశం చేయగలిగిన మహోన్నతమైనటువంటి గ్రంథంగా శోభిల్లుతుంది. భారతం ఒక అద్భుత ఇతిహాసం. ఇందులో పాత్రలు ఒకదానికొకటి సరితూచలేనంత మహోన్నతమైనటువంటివి. బుద్ధిపరంగా, బలం పరంగా, జ్ఞానం పరంగా ఎందరో ధీరులు ఇందులో మనకు తారసపడతారు. అయితే వారిలోని గుణదోష విభేదాల కారణంగా కొందరు కౌరవుల పక్షాన, మరికొందరు పాండవుల పక్షాన నిలబడ్డారు. కురుక్షేత్ర మహాసంగ్రామం ఆ కావ్యంలోని అద్భుత ఘట్టం. ఒక పక్క పాండవులు, మరో పక్క కౌరవులు. అక్షేణుల కొద్దీ సైన్యం, గుర్రపు డెక్కల చప్పుళ్ళు, మదగజాల ఘీంకారాల మధ్య గంభీర వాతావరణం అది. అవతలి పక్క తనకు గురువులు, మిత్రులు, మేనమామలు, మనవలు. అర్జునుడి మనసు వాళ్లతో యుద్ధం చేయడానికి అంగీకరించలేదు. తనను చంపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని తెలిసినా సరే, అంతమందిని ఎదుర్కొనగలిగిన సామర్థ్యం ఉన్నా సరే పాసాన్ని విడలేకపోయాడు. అందుకే నకాంక్షే విజయం కృష్ణ నచరాద్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితే నమా అంటాడు. కృష్ణుడు ఆ యుద్ధంలో కలిగే విజయం కానీ, రాజ్యము కానీ, దాని ద్వారా వచ్చే సుఖాల పట్ల కానీ నాకు కోరిక లేదు. అలాంటి రాజ్యం, ఆ భోగ జీవితం ఎందుకు అనేది ఆ సమయంలో కృష్ణుడి మాట. రక్త సంబంధికులను చంపడం ఎలా అన్నది పార్థుడి ధర్మ సంకటం. ఆ సందర్భంలో యుద్ధం చేయవలసిన ఆవశ్యకతను ధర్మబద్ధంగా చెబుతాడు భగవానుడు శ్రీకృష్ణుడు. ఇందులో అర్జునుడికి వచ్చిన అనేకమైనటువంటి సందేహాలను, అనుమానాలను, దానిని కృష్ణుడు చెప్పినటువంటి వివరణను మనం నిత్య జీవితంలో అనుసరించదగ్గ ధర్మబద్ధమైనటువంటి మార్గంగా బోధించేవిగా ఉంటాయి. ఒక్కొక్క సంకటం ఏర్పడినప్పుడు దానికి పరిష్కారాలు వెతుక్కునేందుకు దోహదపడతాయి. గీతోపనిషత్తు నిజానికి గీత మహాభారత ఇతిహాసంలో ఉంది, కానీ దాన్ని గీతోపనిషత్తుగా పిలుస్తారు. ఇతిహాసాన్ని ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చదువుకోవచ్చు. అవి ఎలా చదువుకున్నా అర్థమవుతాయి. కానీ ఉపనిషత్తులు ఎవరికి వారు చదువుకోలేరు. వాటిని అర్థం చేసుకునేందుకు గురువుల సహాయం తీసుకోవాల్సింది. గురువు అందులోని విషయాలను తనను తాను అర్థం చేసుకుని ఆచరించి ఆయా విషయాలను ఉదాహరణలతో జోడిస్తూ శిష్యులకు అర్థమయ్యే రీతిలో బోధిస్తాడు. ఇలాంటి విషయాలను ఆచరణీయంగా మారతాయి. గీతను చెప్పడం ద్వారా శ్రీకృష్ణుడు జగత్తుకే గురువుగా మారాడు. ఆయన చెప్పిన ఆ వాక్యాలను ఎందరో మహనీయులు, గురువులు పారాయణాలు చేసి అందులో ఉన్నటువంటి అద్వైతాన్ని, ద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని దర్శించుకున్నారు. ఉదాహరణకు ఆది శంకరాచార్యుల వారు భజగోవిందంలో గీత గొప్పతనాన్ని చెబుతారు. భగవద్గీతలోని ఒక్కో శ్లోకం భావాన్ని అర్థం చేసుకుని దానిని మనం మననం చేసుకుంటూ ఆచరణలో పెడితే, జీవిస్తే చాలు. అటువంటి వ్యక్తి జన్మరాహిత్యాన్ని పొందుతాడు. మరణ సమయంలో ఆ జీవికి యమదూతలతో చర్చించే అవసరం ఉండదు అంటారు భగవత్పాదులు శ్రీ శంకరాచార్యుల వారు. అంతటి మహత్తరమైనటువంటి గ్రంథం. కాకపోతే ఏకశ్లోకంలో ప్రాణకోటికి ఉత్కృష్టమైనటువంటి మోక్ష మార్గాన్ని చూపగలదు. అలాగని గీతాచార్యులు సాధారణ మానవులకు అర్థం కాని భాషలో ఋషితుల్యులకు మాత్రమే సాధ్యమయ్యే కర్మలను చేయమంటూ నీతివాక్యాలు వల్లించలేదు. అరటిపండు వలిచి పెట్టినట్లుగా చేయాల్సిన పనిని కళ్ళకు కడతారు. ఎంత లోతైన సముద్రం మీదైనా గాలిబోడగలాగా తేలుతూ ప్రయాణం చేయడం ఎలాగో విశదీకరిస్తారు. ప్రయాణం చేయమంటారు. ఎలా అంటే మనకు మనమే యజమానులు అన్నట్లుగా. ఆ పని చేయడంలో అంతకు మించి నిష్ణాతులు ఎవరు ఈ ప్రపంచంలో లేరు అన్నట్లుగా. అయితే
ఫలితాన్ని మాత్రం తనకే వదిలేయమంటాడు. అందుకే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కథానిచ మా కర్మ ఫలహెత్బు మాతే సంఘోష్ణ కర్మని కర్మ చేయడందు నీకు అర్హత ఉంది, కానీ ఆ కర్మ ఫలాన్ని మాత్రం నీ మీద ఎటువంటి అధికారము లేదు. కర్మలకు నువ్వు హేతువు అని ఎప్పుడూ భావించకు. ధర్మాన్ని నిర్వహించడం పట్ల ఎప్పుడూ అనాస్తికుడిగా ఉండు అని దీని అర్థం. మనిషికి మనశ్శాంతి కలిగించే గొప్ప శ్లోకం ఇది. మనకు సంక్రమించినటువంటి పని పట్ల ప్రేమతో తప్ప దాని మీద ఆశతో ఏ పని మనిషి చేయకూడదు. దీన్నే స్థితప్రజ్ఞతగా ఉండడం అంటారు. మరి ఆ సంతోషాన్ని దుఃఖాన్ని దూరంగా భగవంతుడి ముందు మనసుని లగ్నం చేసి జ్ఞానంతో జీవితాన్ని గడపమని గీతాచార్యులు అర్జునుడి పేరిట మానవాళికి బోధించిన ఈ భగవద్గీత మార్గశుద్ధ ఏకాదశి నాడు బోధించి యావత్ ప్రపంచానికే ఒక గీతోపదేశం చేసి మన మానవాళి మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి మార్గనిర్దేశంగా చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో చాలామంది భగవద్గీత చదివితే వైరాగ్యం వస్తుంది అని అంటారు. కానీ నిస్సంశయుడై ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి అర్జునుడికి పార్థాయచ ప్రతిబోధితాం భగవతే నారాయణ స్వయం అంటూ కృష్ణుడు గీతోపదేశం చేసి కార్యోన్ముఖుడిని చేశాడు. అంటే మనం చేయలేనటువంటి పనిని ఈ మధ్యకాలంలో అందరూ ఉపయోగిస్తున్నట్టుగా మోటివేషనల్ రంగంలోకి వెళ్ళి కృష్ణుడు అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేశాడు. కాబట్టి పిల్లలందరికీ ఈ గీతా సారాన్ని అర్థమయ్యేటట్టు వివరిస్తే, వారికి కూడా భగవద్గీత శ్లోకాలను కనుక వల్లి వేసే అవకాశం ఇస్తే వారికి అద్భుతమైనటువంటి ఉచ్చారణ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా వారు మంచి భాషను, మంచి ప్రవర్తనను, మంచి నైతికతను పెంపొందించుకుంటారు. భగవద్గీత పుట్టిన నాటి నుంచి చదువుకోవాల్సిన గ్రంథం తప్ప చనిపోయిన తర్వాత వేయాల్సిన గ్రంథం కాదు. ఇంత మహోత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని భగవంతుడు సాక్షాత్తు మానవాళికి అందించాడు. కాబట్టి ఆ భగవత్ ప్రసాదాన్ని మనందరం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.